హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ టేస్టీ ఫుడ్. అందరికీ స్వాగతం. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అలాగే మీకు అందరికీ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరానికి కొత్త సంవత్సరంలో ఈ 2025 ఈ ఛానల్ని ఓపెన్ చేస్తున్నాను. మీరందరూ స్వాగతిస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను కొత్తగా స్వీట్ తయారు చేస్తున్నానండి. అది రస్క్తో. చాలా కొత్తగా ఉంటుంది. మీరందరూ చూసి మీరు టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రస్క్ తీసుకుందాం. అలాగే నేను ఒక 15 తీసుకున్నాను. అలాగే ఎండు ద్రాక్ష, బాదం పప్పు, జీడిపప్పు, అలాగే పుచ్చగింజలు, వాటర్ మిలన్ సీడ్స్. ఇవి చాలా హెల్త్కి మంచిదండి పిల్లలకి. ఎలాగో మనం ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోరు. అలా ఇలాంటి స్వీట్ చేసినప్పుడు మిక్స్ చేసి వాళ్ళకి పెట్టేస్తే చాలా హ్యాపీగా తినేస్తారు. అలాగే మా ఇంట్లో స్వీట్స్ బాగా తింటారు. ఇప్పుడు మనం రస్క్ని ఇలా రోట్లో వేసుకొని కొంచెం క్రంచీగా చేసుకోవాలి. మిక్సీకి వేసుకుంటే పౌడర్ అయిపోతుంది. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని, అలాగే నెయ్యి వేసిన తర్వాత కొంచెం దోరగా బాదం పప్పు ఫ్రై చేసుకోవాలి. అలాగే బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, అలాగే కొన్ని పంపింగ్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అవి కొంచెం మాడిపోకుండా త్వరగా తీసేసుకోవాలి. తర్వాత బ్రెడ్, క్రంచీ రస్క్ బ్రెడ్ కొంచెం బాగా దోరగా వేయించుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్డిష్గా ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే మాడిపోతే కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా అంతగా బాగోదు. అలాగే మన నెయ్యిలో కొంచెం బాగా కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 కప్స్ వాటర్ తీసుకుందాం. 3 కప్స్ వాటర్ తీసుకొని అలాగే బాయిల్డ్ అవ్వనిద్దాం. అలాగే షుగర్ 1.5 కప్ తీసుకుందాం. స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. మా ఇంట్లో స్వీట్స్ ఎక్కువ తింటారు, అందుకని నేను 1.5 కప్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే రస్క్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి ఈ షుగర్ సరిపోతుంది. మీకు టేస్ట్ చేసుకొని మీరు షుగర్ సరిపోకపోతే మీరు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు షుగర్ కాస్త బాగా సన్నటి పాకం అయిపోతే సరిపోతుంది. అలాగే ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకొని పాకం వచ్చేంత వరకు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు పాకం వచ్చిన తర్వాత వెంటనే ఆ రస్క్ పౌడర్ని అందులో మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు మనకు కొంచెం హల్వాలాగా ప్రిపేర్ అయిపోతుంది. ఇది కొంచెం డీప్ ఫ్రైగా బాగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న నట్స్ని అందులో కలిపేసి మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు టేస్టీ రస్క్ హల్వా రెడీ అయిపోయినట్టే. మీరు, మీ పిల్లలు అందరూ తినొచ్చు. ఇది చాలా హెల్త్కి మంచిదండి. అలాగే 1 స్పూన్ నెయ్యితో మాత్రమే ఈజీగా చేసుకొని స్వీట్ ఇది. మనం బయట కొనాలంటే చాలా బడ్జెట్ అవుతుంది కదండి. ఇలా చేసుకొని పిల్లలకు పెడితే హెల్త్ మంచిది, మనం ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది. అందుకే హోమ్ మేడ్ టేస్టీ ఫుడ్కి మీరు చూస్తూ ఉండండి. నేను మంచి స్వీట్స్ని పెడుతూ ఉంటాను. ఈ నూతన సంవత్సరంలో మీకు ఇస్తున్న ఈ టేస్టీ ఫుడ్ని మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.